హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఎలా అనిపిస్తుంది? బాగుంది. నిన్న నామినేషన్స్ లో అయితే మంచి ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్ గారు. అది మనోళ్ళు కూడా గెస్ట్ చేయలేకపోయారు. చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయం. అయితే నిన్న జరిగిన నామినేషన్స్ లో భరణి గారు దివ్యాని నామినేట్ చేశాడు. అసలు చాలా సిల్లీ రీజన్ కింద నామినేట్ చేశాడు. చాలా మీరేమంటారు? సిల్లీనే అది కావాలని అంటే మన తనుజ గారిని చేస్తారు కదా, అందుకని ఇవి చేసినట్టుంది వీళ్ళందరూ కలిసి, ఆ రీతు గాని. సో వాళ్ళందరూ కానీ భరణి గారు చెప్పారు కదా, నాకు బాండింగ్స్ ఎట్లాంటి బాండింగ్స్ లేవు అని తెలుసుకోవడం కోసం నామినేషన్ చేశాను అంటున్నాడు. దాన్ని అసలు చెప్తే బాండింగ్స్ అయిపోతుండే లేవని కదా. తెలుసుకోవడం దాన్ని చెప్తే అయిపోతుండే కదా, నామినేషన్ దాకా ఎందుకు రావడం. పోనీ ఇప్పుడు ఆమె మీద అరిచాడు మొన్న దివ్య మీద, సో అరిచిన తర్వాత కామ్ అయిపోతే అయిపోయింది కదా. మళ్ళీ పోయి నేను నీతో మాట్లాడడానికి ట్రై చేశాను, నేను మేలుకో నేను రాత్రి ఆ రోజు, నువ్వు మాత్రం పనుకొని ఉన్నావు, కుదరలేదు మాట్లాడడానికి, ఇవన్నీ చెప్పడం ఎందుకు. మళ్ళీ ఇప్పుడు నామినేషన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇలా మాట్లాడడం ఎందుకు, అది కరెక్ట్ అనిపించలేదు. అయితే దివ్య చెప్పింది కదా, 6th వీక్ లో ఈ పాయింట్ మీద నన్ను నామినేట్ చేశారు, దాన్ని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసి నన్ను సేవ్ చేశారన్నది. మరి సరే సేవ్ చేస్తారా దివ్యాని? ఐ థింక్ తను బాగా గేమ్ ఆడుతుంది, మరి ఇంకా జనాలు సేవ్ చేస్తారనేది నాకు తెలియదు. బేసిక్ గా తనుజ అని కొంచెం తను ఫైట్ చేస్తుంది కాబట్టి తనుజతో చేయకపోవచ్చు. అయితే నిన్న జరిగిన నామినేషన్స్ లో అందరూ పాయింట్ల ప్రకారం నామినేట్ చేశారు. ఆ తర్వాత బిగ్ బాస్ సొంతంగా అందరినీ నామినేట్ చేశాడు. ఒక ఇమానుల్ కి మాత్రం ఓటింగ్ తో నామినేట్ చేశాడు. జరిగిన వాటిలో నామినేషన్స్ లో బిగ్ బాస్ చేసిన నామినేషన్ ఫెయిర్ అనిపించింది. అయితే ఈ బిగ్ బాస్ ఎట్లాగో నామినేట్ చేస్తున్నాడు కదా, ఈ టైంలో అందరికి టైం వేస్ట్ చేసి ఇట్లా చేయడం ఎందుకు? ఒక గేమ్ ఆడిస్తే అయిపోయేది కదా, అందరినీ నామినేట్ చేసి. ట్విస్ట్ ఉండాలి కదబ్బా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అక్కడ హౌస్ మేట్స్, వాళ్ళ ట్విస్ట్ ఉండాలి కదా. వాళ్ళు ఏమనుకున్నారే మనం ఎవరిని చేద్దాంలే, సేవ్ చేస్తున్నారు ఏం చేస్తామని చూసాడు బిగ్ బాస్. వాళ్ళందరూ ట్విస్ట్ ఇచ్చాడు, బానే ఉంది. ఆ ట్విస్ట్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే ఎవరు సత్తా ఏంటి ఇప్పుడు తెలిసిపోద్ది, అర్థమవుతుందా. ఎవరు సేఫ్ గా నామినేషన్ చేస్తుంటారు కొంతమంది, ఏం కాదులే అని చెప్పి ఇప్పుడు తెలిసిపోయి ఉంటది కదా. సో అట్లా అని చెప్పేసి. రితు గేమ్ ఎలా అనిపిస్తుంది? రీతు పర్లేదు కానీ ఈ రోజు ఆమె విధానం పెద్ద ఏం లేదు, పెద్ద అనిపించలేదు నాకు. ఎందుకు ఎప్పుడుదో తీసుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మన నాగార్జున గారు కూడా ఏవిఎస్ మరి చూపించారు దివ్య గారిది ఎట్లాగా అని చెప్పేసి. ఓకేనా, తనుజ గారికి చెప్పింది తనుజని తీసేమని చెప్పి అందరూ చెప్తుందని చెప్పేసి, ఒకసారి దివ్యాని తనుజ అలానే చేసింది. మరి ఆ ఏవి ఎట్టుపోయింది. అయితే రీసెంట్ గా వచ్చిన ప్రోమోలో చూసుకుంటే రితు చాలా అరుస్తుంది, ఏమంటారు? ఆమె ఎప్పుడు అరవలేదు. ఈరోజు కొత్తగా అరవడానికి మీరు అడుగుతారు, సరిపోతారు. ఆమె ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు కొంచెం ఫైర్ అవుతారు, ఇంకా అవుతారు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ వైల్డ్ వాళ్ళు వచ్చారు కదా, వైల్డ్ స్టోమా వైల్డ్ స్టోమా వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళందరికీ సేఫ్ గా వాళ్ళిద్దరిని ఎక్కువ నామినేట్ చేయడం జరుగుతుంది. అది కొంచెం నాకు జెన్యూన్ అనిపించలేదండి. ఎలా నాగార్జున గారు అన్నారు కదా, నామినేట్ అవ్వలేదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అది ఎట్లా చూస్తారు? అదేం లేదు, అదే ఫన్నీగా ఉంటారు, దాని ఉంది. అదే అయితే ఓకే, అలా అనుకుంటే ఈ రోజు బిగ్ బాస్ గారు మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు కదా. ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు అని చెప్పి అన్నారు కదా, తీస్తారు కదా. కెప్టెన్ కూడా నామినేట్ అవుతారు అని చెప్పి వాళ్ళకే ఇచ్చారు ఛాన్స్. వాళ్ళందరూ కలిసి ఏకదాటిగా ఆయన్ని విన్ చేయించారు. అయితే ప్రతిసారి ఓటింగ్ లో వచ్చే పవన్ కళ్యాణ్ తనుజ నిన్న వాళ్ళ హౌస్ మేట్ల చేత రాలేదు, డైరెక్ట్ బిగ్ బాస్ చేతనే వచ్చారు, హౌస్ మేట్ల చేత రాలేదు. అంటే ఈ వీక్ లో వాళ్ళు మంచిగా ఆడినట్టేనా? వాళ్ళు మంచిగా ఆడలేదు కానీ ఒకవేళ వాళ్ళు టార్గెట్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారని భయం వేసి వాళ్ళు ఏదైనా చేయలేదేమో నాకు అనిపించింది. అంటే ఇప్పుడు చూసుకున్నా గానీ కళ్యాణ్ పడాలకి ఓట్లు మాత్రం చాలా ఎక్కువగా పడుతున్నాయి. కళ్యాణ్ బాగా ఆడుతున్నాడండి. నిన్న చేసిన నామినేషన్ కూడా కొంచెం బాగా అనిపించింది, వర్త అనిపించింది. ఎందుకంటే తను చెప్పేటప్పుడు కూడా నిఖిల్ నువ్వు నిజంగానే ఆడట్లేదు, గౌరవం ఇంకా తెలుసుకుని ఆడుతున్నాడు, అది నిజమే. అది అయితే మన నాగార్జున గారు కూడా చెప్పారు ఏంటంటే కళ్యాణ్ మాట ఇస్తే మాట తప్పడు అని. నిజంగా తప్పడా? ఆల్రెడీ ఒకసారి తప్పేశారు కదా, మళ్ళీ కొత్తగా ఆడతారేంటి. అప్పుడు ఇమ్రాన్ గారికి ఇట్లాగా వేరే వాళ్ళని నామినేట్ చేస్తాను తనుజాని చెప్పి తీసుకున్నాడు, ఆ రోజే తప్పేశాడు సంజన గారిని చేసి. మీరు కొత్తగా మళ్ళీ తప్పుడు అంటే. కానీ రీసెంట్ గా జరిగిన గేమ్స్ చూసుకుంటే అసలు మాట తప్పడు కళ్యాణ్ అని చెప్పేసి నాగార్జున గారు లాస్ట్ వీక్ నుంచి చెప్పారు. పాపము కింద టీం చెప్పిన వాళ్ళు మాటలే అడుగుతారండి అక్కడ. సో ఆయనకేం తెలియదు పాపం, ఆయన ఇన్వాల్వ్ చేయొద్దు. సంజన గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? ఆమె లాస్ట్ వీక్ అయితే ఏం ఆడలేదు కదా, ఎందుకంటే ఆమె ఛాన్స్ రాలేదు. బేసిక్ గా ఛాన్స్ రాలేదు కాబట్టి ఆడలేదు, అంతే తప్ప ఛాన్సెస్ ఆడలేదు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఐ థింక్ నిఖిల్. ఎందుకని? ఎందుకు అంటే తను ఏం లేదబ్బా. ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరికల్లా ఆబ్వియస్లీ ఆ పైన పంపిస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం శ్రీనివాస్ ఆయన పంపించారు, ఆ లాస్ట్ టైం ఎవరిని పంపించారు, అందరూ వైల్డ్ కార్డ్స్ వాళ్ళే. అర్థమవుతా, ఫస్ట్ వీళ్ళు పంపించి తర్వాత వీళ్ళు తీసుకుంటారు అనమాట. అయితే వచ్చేటప్పుడు కెప్టెన్ బ్యాట్స్ కట్టుకొని మరి వచ్చాడు నిఖిల్, కానీ ఇప్పుడు కెప్టెన్ అవ్వలేదు. గత 4 వీక్స్ అయిపోయాయి, ఎందుకని? తను ఆడట్లేదు కదా, ఆడట్లేదు పక్కన పెడితే అసలు ఎవరితో కూడా ఎక్కువ ఏమంటారు మింగిల్ అవ్వట్లేదు. అందరితో కలవాలి, అందరితో మాట్లాడాలి కదా. అయితే తనుజాని చూస్తుంటే మాకు సీజన్ 7 లో మరో అమర్దీప్ కనబడుతున్నాడు అని చెప్తున్నారు, మీరేమంటారు? అమర్దీప్, అభిజిత్ వీళ్ళందరితో నేను పోల్చనండి, ఆ గేమ్ ఆమెదేనండి. అంటే అప్పట్లో అమర్దీప్ కూడా అలానే కదా, కెప్టెన్ అవ్వకుండా ఏడ్చి 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 ఫైనల్ వరకు వచ్చాడు. ఇది కూడా అలానే ఇద్దంటారా తనుజా గారి పరిస్థితి? నిజమైన ఎమోషన్ అండి, ఆయన మనం చెప్పలేమండి. నేను ఆ సీజన్ చూడలే, సారీ నన్ను అడగదు. ఓకే, మీ టాప్ 5 ఎవరు?
టాప్ ఆబ్వియస్లీ తెలుసు కదా, మళ్ళీ మళ్ళీ ఎన్ని రోజులు ఆడతారండి. సోమన్ శెట్టి గారు, ఇమ్మాన్యుల్ గారు అండ్ తనుజ గారు, కళ్యాణ్ ఉంటాడు ఖచ్చితంగా. డిమోన్ పవర్ అండ్ రీతు అనుకుంటున్నాను. ఎవరు విన్ అవుతారు? విన్ అయితే నాకు తెలిసి ఇమ్మాన్యుల్ గారు అవుతారు అనుకుంటున్నాను. కాదని చెప్పి బయట పోలింగ్ ప్రకారం అయితే తనుజ గారు ఉన్నారు. తనుజ గారికి ఇస్తే నాకు అంత పేరు అనిపించదు. ఇమ్మాన్యుల్ గారు కానీ సోమన్ శెట్టి గారికి ఇస్తే బాగుంటది. అయితే ఇమానుల్ గారు ఇప్పుడు దాకా ఓటింగ్ లో రాలేదు. నిన్న ఒక ఛాన్స్ వచ్చింది, ఓటింగ్ లో వచ్చే ఛాన్స్ వచ్చింది, అయినా పోగొట్టుకున్నారు. పుసుక్కున్న రేపటి రోజున ఓటింగ్ లో వచ్చేస్తే జనాలు అతనికి ఓటేయకపోతే అతని పరిస్థితి ఏంటంటారు? వేస్తారండి. సమస్య లేదు, వేస్తారు. అంటే పవన్ పిఆర్లు అసలు తీయరండి, తీయరు. ఇమ్మాన్యుల్ గారు వెళ్ళే ప్రసక్తే లేదు. మీరు అనుకుంటున్నారేమో, అసలు ఛాన్సే లేదు. ఆయన టాప్ 5 లో ఉంటాడు. టాప్ 5 లో టాప్ 1 కొడితే కూడా బాగుంటది. ఇంకా చూద్దాం మరి. ఓకే, థ్యాంక్ యూ.